ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీ దగ్గర ఒక వచనాన్ని ఉంచాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. అది ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ఒకసారి తీసుకుంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే దిగులు పడిపోతున్నారో, ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారో, ఎవరైతే ఆ యొక్క పరిస్థితులను బట్టి భయపడిపోయి దేవునికి ప్రార్థన చేయాలన్నా సరే వాళ్ళకి ధైర్యం సరిపోక అన్ని పరిస్థితులకి లోనైపోయి ఒంటరితనంలో ఫీల్ అయ్యి, సో వారి పరిస్థితుల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. సో వారికి ఉన్న అప్పుల భారమై ఉండొచ్చు, మనుషులతో మాట్లాడలేకపోవచ్చు, అనేకమైన సమస్యల మధ్య వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు భయపడొద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక సో మనం దేనికి దిగులు చెందాల్సినంత అవసరం ఏమీ లేదు. సో మీరు ఏమైనా ఉంటే సంపూర్ణ హృదయంతో ఆయనకి ప్రార్థన చేయండి, ఆయన మీ మొరను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.